మోసకరమైనది నాలుకలో ఉన్న నాలుగు నుండి మనం అబద్ధం ఇప్పుడు నేను అబద్ధం ఆడుతూ పోతే నేను మోసగాన్ని మోసపూరితమైన జీవితం జీవిస్తాను. అబద్ధం ఆడితే నాకు అగ్ని గంధకములతో గుండెము రెడీగా ఉంది. నరక వీటిని తప్పించు అని ఆత్మీయ తలపులు కలిగిన వాడే తన భవిష్యత్తులో ఏమి అవుతున్నాడు ఎరిగిన వాడే వ్యర్థమైన వాటిని నుండి దూరం చేయి, రెండు అబద్ధం నుండి నన్ను దూరపరచని ఆత్మీయుడు ప్రార్థన చేసుకోవచ్చు. రెండవది ప్రార్థన చేసిన ఆయన మొదటి ప్రార్థన చేసిన రెండవ వ్యక్తి 4వ అధ్యాయం మన తండ్రికి తెలుసు. ఎఫెసు ప్రార్థన 4 మాటలతో ముగించిన ప్రార్థన. ఆయన 2 మాటలు 4 మాటలు. ఎఫెసు అనగా వేదన పుత్రుడు, వేదపడి కనింది. తన వేదన పుత్రుడని తన తల్లి పేరు పెట్టింది. ఇంట్లో తన సహోదరులకు ఇంట్లో ఉన్న వారికి వేదనకరంగా ఉన్నాడేమో. కానీ ఈ వేదన పుత్రుడు తాను చేసిన ప్రార్థన ద్వారా దేవుని ఆనందపరిచాడు. షార్ట్ ప్రేయర్ 4 అంశాలు తన ప్రార్థనలో 4 అంశాలు ఆ దేవుని సన్నిధి ఆంటినాయి. వెంటనే జవాబిచ్చాడు. ఆయన ప్రాంతంలో 4 అంశాలు ఏంటి? మొట్టమొదటిగా 10వ వచనంలో ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొదటి ప్రాంతంలో 4:10 దేవుని మొదలుపెట్టి నీవు నన్ను ఇచ్చేవుగా ఆశీర్వదించి. మొట్టమొదటిగా ఆయన ప్రాంతంలో ఏం కోరినాడంటే ఆశీర్వాదం. దేవుడికి ఇష్టమైన ఆశీర్వాదం అందరికీ ఇష్టమే, మనకు కూడా ఇష్టమే. మనకి ఆశీర్వాదం ఇష్టం భౌతిక సంబంధమే అనుకుంటా. ఇక్కడ నాకు భౌతిక సంబంధం ఆశీర్వాదం గురించి ప్రార్థన చేయలే. ఆశీర్వాదం అంటే మనకు తెలియాలి. డబ్బుంటే ఆశీర్వాదం అనుకుంటాం, కీర్తి దృష్టి ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం, లక్షల వేల జీతం ఉంటే ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం, మంచి ధనము బలము కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటే మనం ఆశీర్వదింపబడిన వారము అని అనుకుంటాం. ఇవన్నీ లేవా? యాకోబులో ఉన్నాయి ఇవన్నీ. యాకోబు పశు సంపద, గొర్రెల సంపద ఎన్నో సంపాదించుకున్నాడు. భార్యలు, దాసులు అంటూ పిల్లలు ఎంతమంది ఉన్నారు. అది ఆశీర్వాదం కాదా? మనం అనుకుంటాం డబ్బు ఆశీర్వాదం, సంపద ఆశీర్వాదం. ఆ రోజు యాకోబు కూడా అది ఆశీర్వాదం అనుకోలే. అన్నీ ఉన్నాయి యాకోబుడు. కానీ 32 మనం చూస్తే నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టుకున్నాను. ఏంటి ఎప్పుడు అటువైపు అన్ని సంపాదనతో ఉంది. ఆశీర్వాదం కాదు అది. అవి కాదు ఆశీర్వాదం. పరిశ్రమలు ప్రభా నువ్వు నన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టాను. దాంట్లో విశ్రాలుగా మార్చబడ్డాడు. అదే అండి ఆశీర్వాదం. ఈ భూమి మీద ఒక వ్యక్తి పేరు మీద ఒక దేశం దేవుడు నిర్మించాడు. ఒక గ్రామం కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశము పేరు ఆ వ్యక్తి మీద దేవుడు స్థిరపరిచాడు. అలా జరిగింది. అది ఒక ఆశీర్వాదం. దేవుడు భౌతిక సంబంధించిన ఆశీర్వాదం కలిగి మనం ప్రయాసపడతా ఉంటాం. మన ప్రార్థన దాని గురించి ఎఫెసు ప్రార్థనలో దేవుడు ఆనందపడ్డాడు. ఆయన ప్రార్థన పరస్పరమైన ఆశీర్వాదం గురించి. ఎఫెసు 1:3 పరస్పరమైన ప్రతి ఆశీర్వాదము మన సొత్తు. మనం అడగాల, దేవుడు తప్పగా చేస్తాడు. ఆయన ప్రార్థనలో 2వ అంశం ఏంటి? మా సరిహద్దులు విశాలపరచుము. సరిహద్దులు విశాలపరచుము. ఏమి సరిహద్దులు విశాలపరచు? అంటే ఆత్మీయంగా నన్ను విశాలపరచు. ఈరోజు 2 అధ్యాయాలు చదువుతూ ఉంటే మళ్ళీ వచ్చే వారం కనీసం 3వ అధ్యాయాలు చదువుతాను. ఈ నెలలో నేను 4 గంటలు ప్రార్థన చేస్తే మరొక మాసంలో ఇంకొక ½ అవర్ నేను ప్రయత్నం చేస్తాను, అభ్యాసం చేస్తాను. ఈ సంవత్సరంలో ఒక్కరిని నేను దేవుడి సన్నిధికి నడిపించేది, దేవుడి ప్రేమ స్వార్థ ప్రకటించేది. మరొక సంవత్సరంలో కనీసం ఇంకొకరిని నేను స్వార్థ ప్రకటించి దేవుడి సన్నిధి తీసుకొస్తాను. ఇది సరైన విషయాలు పరచుకోవాలండి.
ఇలా విశాఖపరుచుకుంటాం మనం సంఖ్యలో భౌతికమైన వాటి ఉద్యోగుల ప్రమోషన్, ఆశల, అంతస్తుల మంచిదే, ఇవన్నీ అవసరమే. కానీ ఆత్మీయ స్థితి ఏంటి, ఆత్మీయ సంగతులు విశాఖపరచమని మనం ఏ రోజైనా ఆశతో అడిగినట్టుగా జరుగుతుందా? ఏ పేజు ప్రార్థన రెండో భాగం ఏంటంటే, రెండో అంశం, నా సరిహద్దులు నువ్వు విశాలపరచు. అంటే నా ఆత్మీయ స్థితిని నువ్వు విశాలపరచు. నన్ను చూసిన వారు క్రీస్తుని చూడాలి. మనల్ని చూసిన వారు క్రీస్తుని చూసి, మనలో క్రీస్తును వాళ్ళు చూసి, మనము ఏ దేవుని అయితే నమ్ముకున్నా దేవుని వారు కూడా నమ్ముకొని రక్షణ పొందేవారుగా మనకు సువార్తగా ప్రకటించబడాలి. అదే దేవుడు కోరుతున్నటువంటి సరిహద్దు విషయాలు పరుచుకోవాలి. మూడవది ఆయన ప్రార్థన ఉన్నది, నిలిచి నాకు తోడుగా ఉండాలి. నా జీవిత యాత్రలో నా తల్లిదండ్రులు కానీ నా బంధువులు స్నేహితులు తోడలేకపోయినా మీ తోడు నాకు అవసరం. అనేకసార్లు నా అన్నవారే మన దూరం అయిపోతారు అనుకుంటూ ఉంటాం. నన్ను విడిచిపెట్టిపోయినారే, నన్ను కాదలుకుపోయినారే, ఇంతవరకు నా రూమ్లోనే ఉండేనే, ఇంతవరకు నా ఇంట్లోనే ఉండేనే, ఇంతవరకు నాకు స్నేహితురాలు ఉండేనే, నన్ను కాదని వెళ్ళిపోయినే, నాకు తోడుగా ఎవరు ఉంటారు అని అనేకసార్లు గురువులుగా రెండు మొక్కలు తలపెట్టుకుని ఏడ్చి కాల్చుతాం. ఎవరు తోడు లేకపోయినా ఈ దేవుడి తోడు మనకు అవసరం. ఆత్మీయ యాత్ర జీవితంలో దేవుడు ఇల్లంతా నమ్మకమైనవాడు మోషే చనిపోయాడు. 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం, 2 పుస్తకాలు మరణంతో ఆరంభమవుతాయి. ఒకటి యెహోషువ, మొదటి అధ్యాయం, మొదటి వచనం మోషే మృతితో. 2 న్యాయాధిపతులు, మొదటి అధ్యాయం, మొదటి వచనం యెహోషువ మృతితో ఆరంభమవుతాయి. యెహోషువ మృతి పొందినాడు. ఇప్పుడు ఆ బరువు బాధ్యత మోషే మృతి పొందినాడు. ఇప్పుడు ఆ బరువు బాధ్యత యెహోషువ మీద దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు యెహోషువ భయపడుతూ ఉన్నాడు. నాకెంతో సీనియర్, ఈయననే రాళ్ళు పట్టుకున్నారు ఈ ప్రజలు, నేనే పట్టుకుని మోషే ముందు, నేను చాలా జూనియర్ను, ఇక నన్ను ఏం చేస్తారు భయపడతా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినాడు. యెహోషువ 1:5, యెహోషువ 1:8-9. భయపడతాను యెహోషువ, ఏ మోషేకు నేను తోడుగా ఉన్నానో అదే దేవుడు నేను నీకు తోడుగా. ఆ వాగ్దానం చేతపట్టుకొని వెనకడు వేయకోకుండా, వెనక చూడుకోకుండా దేవుడు తనను నమ్మి అప్పచెప్పిన తన ప్రజలను నడిపించే నాయకుడుగా మనం చూస్తాం. యెహోషువ ఎలా కలిగింది ధైర్యం? దేవుడి తోడుగా. దేవుడిగా అందరి పడతా ఉన్నామేమో, నువ్వు చదువు అంటే ఎలాగే చదవగలుగుతా, ఈ ఉద్యోగం నేను ఎలా రాణించగలుగుతా, ఈ జీవితంలో ఎలా నేను ఈ జీవితాన్ని ఎదురుగలుగుతాను, ఈ సమస్యలు ఎలా జటిలమైపోతావు అనే సమస్య పరిష్కరించగలరు. కానీ అనేక సార్లు ఉన్న పరిస్థితులు భయపడతా ఉన్నాం మేము. ఎవ్వేజు ప్రార్థన మనకు ఒక ఆధారం, ఎవ్వేజు ప్రార్థన మనకు ఒక జవాబుగా ఉంది. భయపడతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఎవ్వేజు ప్రార్థన మనకు చేయాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించి ఆత్మీయంగా, నా సరిహద్దుల్లో ఆత్మీయ విశాలపరచు. అతను మా జీవిత యాత్రలో, మా కుటుంబ జీవిత యాత్రలో, మా సంఘ యాత్రలో నీ తోడు మాకు అవసరం. నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఆయన యొక్క ప్రార్థనలో 4వ అంశము ఆయన చేస్తూ, కీడు రాకుండా దాని నన్ను తప్పించు. విశ్వాసమే అనేక సార్లు శోధనలో పడిపోయే అవకాశం, పాపంలో పడిపోయే అవకాశం ఉంది. సైతం అనేక సార్లు వేస్తాడు, మనల్ని లాగాలని ప్రయత్నం చేస్తూ. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడిని మనము ప్రభువా శోధనలు పడుకోకుండా సైతం పెట్టి కీడు నుండి నన్ను తప్పించుము అని మనము ప్రార్థన చేయవలసిన వారిని చూస్తున్నాం. ఎవ్వేజు ప్రార్థనలో 4 అంశాలు, క్లుప్తమైన ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన వెంటనే అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసేను. అయిపోయింది, ఇచ్చేసినాడు, ఆలకించినాడు, ఆశీర్వదించినాడు, సరైన విశాలపరిచినాడు. దేవుడి తోడు, ఏ కీడు రాకుండా తన ఆత్మీయ యాత్ర జీవితం ముగించినటువంటి
ప్రార్థన వీరుడు ఎబేజు. ఆగూరు ప్రార్థనలో నూనెలు, ఎబేజు ప్రార్థనలో నానూనెలు. క్లుప్తమైన ప్రార్థన, హృదయంలో నుండి వచ్చిన కేక, దేవుడి సన్నిధి తాకినాయి. దేవుడు ఆ మనల్ని ఆనందించినాడు. వారిని ఆశీర్వించాలి, ప్రార్థన అంగీకరించినాడు. ఎప్పుడు నా సిస్టర్స్ లేదా సిస్టర్స్ కోపం చూసేవారు, నా సిస్టర్స్ కూడా ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. అన్న ప్రార్థన చేసింది. అన్న మొదటి సమయంలో తన అవసరత ఉంది, తనకు ఒక అక్కర ఉంది, ఎవరు తెచ్చలేరు. డబ్బా భర్త ఇవ్వగలుగుతాడు, బట్టల భర్త ఇవ్వగలుగుతాడు, దేవుడి తల్లి ఎవరు ఇవ్వగలుగుతారు. కానీ గర్భఫలము భర్త కానీ ఎవరు ఇవ్వలేరు, కేవలం దేవుడే ఇవ్వగలుగుతాడు. గర్భఫలం ఆహ్వానించు, కుమారులు ఆహ్వానించు. తన హృదయాన్ని అతని శిలువకి కుమరించింది. దేవుడు ఆ మనం ఆలోచించినాడు. దేవోభక్తుడైన ఒక గొప్ప దైవజనుడు, ఒక ప్రవక్త, ఈసారి మొట్టమొదటి రాజు సౌలును అభిషేకించినవాడు, దావీదును అభిషేకించిన వీరుడు సమూయేలు. ఆ కన్నీటి ప్రార్థన వలయంలో కొట్టుకొని వచ్చినాడు. ఈ ప్రార్థన ఈరోజు మనకు సవాలుగా ఉంది. ఆగూరు ప్రార్థన దేని కొరకే, ఎబేజు ప్రార్థన దేని కొరకే, అన్న ప్రార్థన దేని కొరకే. 10 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడతాం. కుమారుడు పుట్టినాడు, ఇచ్చేసింది. దేవుని అవసరం తీర్చబడింది. ప్రేమ వల్ల ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసి దేవుడు ఆ ప్రార్థనలకి ఇవ్వము అన్నప్పుడు అప్పుడు దేవుడు వారి ప్రార్థనలకి ఇచ్చినారు. వాళ్ళు జవాబు పొందుకున్నారు, ఆశీర్వదింపబడ్డారు. రాత్రి మనం కూడా ఈ ప్రార్థనలు మనం చేసుకుంటూ ఈ ప్రార్థనలు ఏమైనా గుర్తు చేసుకుంటూ అలా ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన చేయకూడదు. ఎక్కడికే మనం ప్రార్థన చేయాలి. మన పూర్వీకులు బైబిల్లో ప్రార్థన వీరు దేని గురించి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం పొందినారు, దేవుని జవాబు పొందుతున్నారు. దేవుడు ప్రార్థన ఎందుకు ఆనందించినారు, సృష్టించినారు. అటువంటి ప్రార్థన వీరుగా మన ఆత్మీయ జీవితంలో కొనసాగాలి. పరిశుభాత్మకు మనం సాధించాలి.